హలో, నమస్తే, వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 2. మరి కనపడవా ఏంటి? 2 ఏళ్ల క్రితం పాతింట్లో ఉన్నప్పుడు నాతో నువ్వు తీసుకున్న ఫోటో అది. చూడు ఎంత చక్కగా ఉన్నావో. మరి ఇప్పుడు ఆ నెత్తిన జుట్టేంటి మారినట్టు లేవు? అమ్మా, నీ దగ్గర ఉన్నంత వరకు బలవంతంగా నా జుట్టు చిన్న పిల్లాడిలా షార్ట్ చేయిస్తావు. ఇంకా అలానే ఉండమంటే ఎలా? మరి ఇందాక మీ స్టైల్ వేరేగా ఉంది కదా సార్? అమ్మ పీత కాదు సార్, గీతో నరాతో బయటకు వచ్చాను, అందులోనూ గెస్ట్గా వచ్చాను. మరి ఆ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా? ఇంట్లో ఉన్నట్టు బయట బనింత తిరగాల? మీరు కూడా సందర్భాన్ని బట్టి తయారవుతారుగా. మరి నేనెందుకు అలా రాకూడదు? మేమంటుంది మీరు రెడీ అయిన దాని గురించి కాదు సార్. ఆ ఫోటోలో అమ్మ చాటు బిడ్డలా ఉన్నారు, ఆ స్టేజీ పైన అమ్మాయిల హార్ట్ బీట్లా ఉన్నారు. మరి ఇక్కడ పప్పు సుద్దలా ఉన్నారు. ఏ అమ్మాయి, ఏమంటున్నావు? కోపం తెచ్చుకోకండి సార్, నేను చెప్పింది నిజమే. అంటే లేకపోతే ఏంటి సార్? ఫోటోలో ఏమో అలానే ఉన్నారు, స్టేజ్ పైన అన్నీ తెలిసినట్టున్నారు. కానీ మేము తెచ్చిన స్వీట్స్కి పైనున్న ఆ పలుచటి పేపర్ను తీయాలని తెలియకుండా తినేస్తున్నారు. ఏంటి నేను అని తలొంచి చేతిలో ఉన్న ఆ స్వీట్ని చూస్తున్నాడు అన్వా. ఆ స్వీట్తో పాటు పేపర్ని కూడా కొంత తినేసున్నాడు. అయ్యో అనుకున్నాడు. అందరికీ నవ్వొచ్చేసింది. అలా నలుగురు ఆ రోజు సరదాగా మాటలతో గడిపేశారు. మొదటిసారి పరిచయంలో సొంత వ్యక్తుల్లా ఆ అమ్మాయిలు అన్వతో కలిసిపోయారు. వాళ్లకు సంగీతం క్లాస్ ఎలాగూ అయిపోయింది కాబట్టి, ఆంటీ మీరు రెస్ట్ తీసుకోండి అంటూ పద్మమ్మ గారిని కూర్చోపెట్టి వాళ్లే వచ్చే వాళ్లకు సంగీతం నేర్పుతూ ఉన్నారు. క్లాస్ అయిపోయాక కాసేపు సరదాగా పద్మ అన్వతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఆ ఏరియాలోని వాళ్ళంతా మంచి వాళ్ళలా కలిసిపోయారు. సంగీతం క్లాస్కు వచ్చే వాళ్ళు కూడా క్లాస్ అయిపోగానే వెళ్ళిపోకుండా వాళ్ళు ఓ 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళేవాళ్ళు. మొత్తానికి మమ్మీ మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకుంది, ఇక్కడ అందరూ తోడుగా ఉన్నారు అని అనుకున్నాడు అన్వా. పొద్దున్నే జాగింగ్ చేస్తూ వెళుతున్న అన్వను వెనక నుండి పేపర్ బాల్తో ఎవరో కొట్టారు. తగిలిందా అని చూసి పేపర్ బాలు చేతికి తీసుకొని చుట్టూ చూశాడు. ఆ నిలువెత్తు కాంప్లెక్స్లో ఎవరూ కనపడట్లేదు. సరే, అన్వా ఆ పేపర్ను తెరిచి చూస్తున్నాడు. అక్షరాలు అందంగానే ఉన్నాయి, కానీ ఇలా రోడ్డు మీద కాదు, ఇంటికెళ్ళి చదువుదాం అని మళ్ళీ దాన్ని జోబీలో పెట్టుకొని ఇంటికి చేరుకున్నాడు. టిఫిన్ తిని తీరిక చూసుకొని తన గదిలోకి వెళ్ళి ఆ కాగితాన్ని చూస్తున్నాడు. అసలు ఈ పేపర్ని పడేయాలి అనుకున్నా ఏదో అక్షరాలు బాగుండబట్టి పారేయబుద్ధి కాలేదులే. ఏంటి పేపర్, చూడాలి అని నలిగిన ఆ పేపర్ను చదరం చేసి చూస్తున్నాడు. హలో హీరో గారు, ఏంటి సార్ మిమ్మల్నే. రోడ్డుపై అలా ఒంటరిగా తిరగకపోతే నన్ను తోడు తీసుకెళ్ళొచ్చుగా, మీకు తోడుగా ఉంటుంది, టైంపాస్గాను ఉంటుంది. ఏంటి, ఎవరి లెటర్ రాసింది అని ముందుకు వెనక్కు తిప్పుకొని చూస్తున్నారా? కనిపెట్టండి చూద్దాం. ఇట్లు ప్రేమతో అని మ్యాటర్ తక్కువ, మధ్యలో ఓ వారగా ఇట్లు ప్రేమతో అన్న ఆ పదాన్ని రాసే, ఆ పేరు రాయనటువంటి ఈ పేరు లేని ఉత్తరం ఎవరిది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు అన్వా. కాఫీ తాగుతున్న అన్వా, మామ్ నీకు మన వీధిలో ముందు ఉన్న ఆ కాంప్లెక్స్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేదు నాన్న. ఏం లేదు, ఈ వీధి మొత్తం పరిచయం చేసుకున్నావుగా, ఇక ఆ వీధి ఏమైనా బ్యాలెన్స్ పెట్టుకున్నావేమోనని. ఎలా కనబడుతున్నాను?
పని పాట మానేసి ఊరు మొత్తం ఎవరున్నారా అని పరిచయాలు చేసుకుంటూ మాటలు పెట్టుకుంటూ కూర్చునేటట్లు కనబడుతున్నానా? ఏదో సరదాగా అడిగాలే. మా ఇక్కడదా? అక్కడ నీకు స్నేహితులు ఉన్నారా అని అడిగా అంతే. ఎవరూ లేరు నాకు. ఈ వీధి సరిపోతుంది. చూడు, నిద్ర లేస్తే పొద్దుపోయే వరకు మనల్ని ఎంతమంది పలకరిస్తున్నారు. నాకు ఆడవరకు చాలులే మా అంటూ తన గదిలోకి వెళ్ళిన అన్వా మళ్ళీ ఆ కాగితాన్ని చూస్తూ పేరులేని ప్రేమతో ఎవరి ఈ ప్రేమ రచయిత అనుకుంటూ చూస్తున్నాడు. ఎవరో ఆకతాయిలు చేసినట్టుంది అని ఆ పేపర్ను మళ్ళీ నలిపి చెత్తబుట్టలో పడేశాడు. పక్క రోజు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంటి గేటు ముందు ముగ్గు పక్కన ఓ పేపర్ను పెట్టి దానిపై చిన్న రాయిని పెట్టి ఉండటం చూశాడు. ఏంటి మళ్ళీ ఇక్కడ పేపర్ అని దాన్ని అందుకున్నాడు. హలో సార్ అని వాక్యాన్ని చూసి దాన్ని మడిచి మళ్ళీ తన గదిలోకి తీసుకొని వెళ్ళి చదువుతున్నాడు. హలో సార్, మిమ్మల్నే. ఏంటి నిన్న నా పేపర్ను డస్ట్బిన్లో పడేశారా? అంటే నా ప్రేమను డస్ట్బిన్లో పడేస్తున్నారా? పోనీలేండి, బాధగా ఉన్నా కోపడనులే. ఏం చేస్తాం, ప్రస్తుతానికి అడ్జస్ట్ అవుతాను. ఈసారి పడేయకండే. పొద్దున మీరు జాగింగ్లో ఎల్బోర్డ్ స్కూటీ తగిలి కింద పడ్డారు కదా, దెబ్బ తగిలిందా మీకు? మీరు పడ్డప్పుడు మీ ప్యాంటు కూడా చినిగినట్టుంది. సూదిదారం ఇమ్మంటారా? కావాలంటే కుట్టి పెడతాను. ఇట్లు ప్రేమతో అని రాసి ఓ స్మైలీ బొమ్మను గీసి పెట్టి ఉన్న ఆ పేపర్ను మళ్ళీ చూస్తూ ఎవరు నన్ను ఫాలో అవుతున్నట్టున్నారు? నాకే తెలియకుండా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎవరున్నారు? దీన్ని అంత ఈజీగా తీసుకోకూడదు అనిపిస్తుంది. రేపటి నుంచి ఖచ్చితంగా ఫోకస్ చేస్తా అని అనుకున్నాడు అన్వా. అవును, నా ప్యాంట్ చినిగింది అంటూ అటూ ఇటూ మోకాలిపై చినిగిన తన ప్యాంటును చూసుకుంటున్నాడు. అమ్మా, నా ప్యాంట్ చినిగింది, దీన్ని కుట్టిపెట్టు. ఆయింట్మెంట్ ఎక్కడుంది? ఏరా, చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ? అబ్బా, చిన్నదేలేమ్మా, ఆయింట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఎక్కడ పెట్టావు? ఇదో తీసుకో అంటూ ఆ దెబ్బను చూసింది. చిన్న దెబ్బ అంటావేంట్రా, బాగా దోక్కుని పోయి ఉంటే. ఏం కాదులేమ్మా, ఆయింట్మెంట్ రాస్తే కాసేపటికి బ్యాండేడ్ వేస్తే తగ్గిపోతుంది. చిన్న దెబ్బకి అలా కంగారు పడతావేంటి? అసలు నీకు ఆ దెబ్బ ఎలా తగిలింది? ఎవరో కాలేజీ అమ్మాయిలా ఉంది. స్కూటీ వేసుకొని ఎల్బోర్డ్తో బండి నేర్చుకుంటూ వస్తుంది. బ్యాలెన్స్ చేయడం చేతకాక పడిపోయింది. నేను పట్టి ఆపే ప్రయత్నం చేశాను. అప్పుడు కాలు స్లిప్ అయింది. చేశావులే సాహసాలు. ఇప్పుడు చూడు, దెబ్బ తగిలింది. పోనీలేమ్మా, ఎలానో పట్టాను. అమ్మాయి బ్రేకు వేయడం చేతకాక ఇబ్బంది పడి రిస్క్ చేస్తోంది. నేను ఆ బండిని పట్టుకుంటే పాపం ఆ అమ్మాయికి పెద్ద దెబ్బ తగిలుండేదో. ఏదో చేస్తావు, ఏదో తెచ్చుకుంటావు. చూడు దెబ్బ ఎలా తగిలిందో అంటూ ఆ దెబ్బకు మందు రాస్తూ ఉంది. ఆంటీ ఆంటీ అంటూ వచ్చింది పెద్దమ్మాయి ప్రేమరాగా. అమ్మా, మిమ్మల్ని సాయంత్రము గుడికి వెళదామా అని అడగమంది. పోదామమ్మా, మేం కూడా వస్తాం. అమ్మో, నేను రాను మమ్మీ, నువ్వు వెళ్ళు. అసలే నాకు దెబ్బ తగిలింది. ఇందాక అదేదో పెద్ద దెబ్బ అన్నావు కదరా, ఇప్పుడేంటి అదేదో పెద్ద దెబ్బ అయినట్టు నేను రాలేనంటున్నావు? మమ్మీ, నేను రాను, గుళ్ళో నాకు బోర్ కొడుతుంది. సరే, నీ ఇష్టం. దెబ్బ అంటున్నారు ఏంటంటీ? ఏం లేదమ్మా, ఎవరికో హెల్ప్ చేయబోయి స్లిప్ అయి పడ్డాడు. అయ్యో, పెద్ద దెబ్బ ఆంటీ? ఆహా, అంత కాదులే, చిన్న గాయం. సరే ఆంటీ, ఇక నేను వెళుతున్నా, మీరు రెడీగా ఉండండి, ఈవినింగ్కి వెళ్ళిపోదాం అని అక్కడి నుండి ప్రేమరాగా వెళ్ళిపోయింది. ఒకవేళ నాకు ఉత్తరాలు రాసేది ఈ అమ్మాయేనా? గుడి సాకుతో దెబ్బ గురించి అడుగుతుందా? చూద్దాం అని అనుకున్నాడు. సాయంత్రం మళ్ళీ రాగా వచ్చి, ఆంటీ రెడీయే కదా
మేము రెడీ, కాకపోతే ఒక్క ½ మమ్మీ వెయిట్ చేయమంది. అలాగే ఉంటానమ్మా అంది పద్మ. ½ వెయిట్ చేయండి అని చెప్పడానికి వచ్చిన రాగను అలానే చూస్తున్నాడు అన్వా. రోజు సాధారణ డ్రెస్సుల్లో ఉండే అమ్మాయి గుడికి అయ్యేసరికి లంగా ఓణి వేసుకుంది. ఆ రోజు పాటల పోటీలో చూశాడు అలా. మళ్ళీ ఇప్పుడు అలా చూస్తున్నాడు. ఒకవేళ నాకు ఉత్తరాలు రాసే అమ్మాయి ఈ పిల్లే అయితే బాగుండు, నాకు ఓకే అని మనసులో అనుకున్నాడు. అమ్మా రాగా, ఆంటీ ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా? లేదాంటీ, మమ్మీ ఒక ½ అనింది. ఆమె ఏదో పనిగా ఉంది, నాకు తోచట్లేదు. సరే అయితే అక్కడ టేబుల్పై తెలుగు అప్లికేషన్ ఉంది, దాన్ని ఫిలప్ చేసి ఇవ్వు. ఏంటంటీ? అది మా సంగీతంలోని జూనియర్ బ్యాచ్కి వైజాగ్లో పోటీ ఉందంట, దానికి అప్లికేషన్ చేస్తున్నా. దాన్ని రాసి నేను సంతకం పెట్టేస్తా. సరే ఆంటీ అని ఆంటీ పెన్ అనగానే తన జోబీలో నుంచి పెన్ ఇచ్చాడు. దాన్ని ఫిలప్ చేసి ఆంటీ రాసేశాను అని వెళ్ళిపోతుంది. అన్వా వెంటనే ఆ కాగితాన్ని తీసి చూస్తున్నాడు. అది తెలుగు అప్లికేషన్ కాబట్టి తెలుగులోనే ఉంది. అందులోని అక్షరాలను చూసి తన దగ్గర ఉన్న పేపర్ను తీసి చూసి అక్షరాలను పోల్చుకుంటున్నాడు. అచ్చుగుద్దినట్టు అక్షరాలు అలానే ఉన్నాయి. అంటే నాకు రాసేది ఈ అమ్మాయేనా? నాకు ఓకే. నేను మాత్రం బుట్టబొమ్మ లాంటి అమ్మాయిని ఎలా వదులుకుంటాను? సరే, తను ఎన్నాళ్ళు ఈ గేమ్ ఆడుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అన్వకు ఉత్తరాలు రాసేది రాగానా లేకుంటే ఇంకెవరైనా? బాయ్.